ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే శ్రీ శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు ప్రతి సంవత్సరము డిసెంబర్ నెలలో ఈ యొక్క బెడ్షీట్ల కార్యక్రమం అంటే ఈ యొక్క దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఈరోజు ఆదివారం ఉదయమే వచ్చేసిందును ఎక్కడైతే పండుకున్నారో చలికి అల్లాడిపోతున్నారో వాళ్ళకందరికీ బెడ్షీట్లన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి ఏమైనా ఆర్థికంగా లేనప్పుడు వాళ్ళకు కూడా కొద్దివరకు మనం సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనము ఇంత చలి ఇంత బిల్డింగ్లలో మనం ఉండి మనం వచ్చేస్తూ బెడ్షీట్లు 4-5 బెడ్షీట్లు కప్పుకున్నా కూడా చలి అవుతూనే ఉంది. వాళ్ళకు వచ్చేస్తూ పాపము నిరాశ్రులు అలా రోడ్డు పైన చాలా సంతోషమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. దేవుడు అందరికీ ఇలాంటి అవకాశం కలగజేయాలని నేను అనుకుంటూ ప్రత్యేకమైన सर एक गेट के बाहर ध्यान सर తీవ్రత పెరిగి పేదలను వణికిస్తూ ఉంది. నిరాశ్రయులు భిక్షకులు చలికి అల్లాడిపోతున్నారు. నిరాశ్రయులను ఆదుకోవడానికి అధినేత మొమిన్ సలీ భాషా నిర్భాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. చాటుకున్నారు. ఈ రోజు ఉదయం వీధుల్లో బస్టాండ్లు మసీదులు చర్చిల వద్ద భిక్షాటనలు చేస్తూ చలికి గజగజా వణుకుతున్న వారిని ఆదుకోవడానికి దుప్పట్లను పంపిణీ చేస్తారు. ఆయన స్వయంగా భిక్షకులున్న చోటికి వెళ్లి వారిని గుర్తించి దుప్పట్లు అందజేశారు. ఆయన దాతృత్వాన్ని ఆయన సన్నిహితులు కొనియాడారు. చలి తీవ్రత పెరిగి పేదలను వణికిస్తూ ఉంది. నిరాశ్రయులు భిక్షకులు చలికి అల్లాడిపోతున్నారు. అటువంటి నిరాశ్రయులను ఆదుకోవడానికి కదిరిలోని శ్రీ శాంతినికేతన్ స్కూల్ అధినేత మొమిన్ సలీ భాషా ప్రతి ఏటా నిర్భాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ రోజు ఉదయం వీధులలో బస్టాండ్లో మసీదులు చర్చిల వద్ద భిక్షాటనలు చేస్తూ చలికి గజగజా వణుకుతున్న వారిని ఆదుకోవడానికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఆయన స్వయంగా భిక్షకులున్న చోటికి వెళ్లి వారిని గుర్తించి దుప్పట్లు అందజేశారు. ఆయన దాతృత్వాన్ని ఆయన సన్నిహితులు కొనియాడారు.